అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. నో, నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ అతని ఒడిలో నుండి దూకి డోర్ దగ్గరికెళ్తుంటే కార్నర్ స్మైల్ చేస్తూ ఆరంగా కూర్చున్నాడు. అతని స్మైల్కి ఎక్కడో కొడుతుంటే నేను వెళ్ళనివ్వను అంటూ ఆమెను 2 చేతుల్లో ఎత్తి బెడ్ మీదకి చేర్చి ఆమె మీద చేరాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది వైనవి. వదలండి అంటూ అతని గుండెలపై చెయ్యి పెట్టి వెనక్కి నెడుతుంటే ఆమె చేతులని బెడ్కి అదిమి, ఎన్ని రోజులవుతుంది నీ స్పర్శ లేక, నీతో ఇలా సాన్నిహిత్యం లేక, అస్సలు భరించలేకపోతున్నాను బేబీ. ప్లీజ్ అవాయిడ్ చేయకు, చాలా అలసిపోయాను అంటూ ఆమె గుండెల మీద ముద్దు పెట్టి తలని అదుముతూ అలాగే కళ్ళు మూసుకున్నాడు. అతని పెదవుల స్పర్శకి ఒళ్ళు జల్లుమంటుంటే అతని మాటలకి మనసు మెల్ట్ అయ్యి ఇంకేం మాట్లాడలేదు వైనవి. ఇక ఆమె కూడా అతని దగ్గరతనం లేక చాలా రోజులవుతుండడంతో పడుకున్న అతని జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి నుదురి మీద ఆడుతున్న హెయిర్ని నవ్వుతూ చూస్తూ కాస్త ముందుకు వంగి నుదుటి మీద ముద్దు పెట్టింది. ఇంత ముద్దుగా ఉంటారో, ఇంత హ్యాండ్సమ్నెస్, ఇంత గొప్ప మనిషి, ఆఫ్టర్ ఆల్ నాకు పడిపోవడమేంటి? మీ స్టేటస్కి తగ్గ అమ్మాయిని చూసుకోవాలి కానీ, అయినా నన్నే ఎందుకు లవ్ చేస్తున్నారు సార్? నేను ఇంతకు ముందు పరిచయమున్నానా? ఒక్క కలయికలో మీరు నాకు ఎలా అడక్ట్ అయిపోయారు? మనిద్దరి మధ్య ఏదో ఉంది. మీకు నేను ముందే తెలిసేమో డౌటుగా ఉంది అని పడుకున్న అతనితో మాట్లాడుతూ అతని వీపుని నిమురుతూ ఆమె కూడా అలాగే కళ్ళు మూసుకుంది. ఇద్దరు గాఢ నిద్రలోకి జారుకున్నారు. చాలా రోజుల తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె బాడీ మీద 80 కేజెస్ బరువు ఉండడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంటే కళ్ళు తెరిచి చూసేసరికి మౌర్య కనిపించడంతో రాత్రి జరిగింది గుర్తొచ్చి అతన్ని దూరం నెట్టడానికి ట్రై చేస్తుంటే అస్సలు కదలట్లేదు. కదలకు బేబీ అంటూ మరింత ఆమెను అదుముకున్నాడు. ప్లీజ్ సార్, ఊపిరాడట్లేదు, వదలండి. మనిద్దరిని ఇక్కడ ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం. చూస్తే చూడని, అరవకు, మంచి నిద్రని డిస్టర్బ్ చేయకే అంటూ ఆమె నోటి మీద చేయి పెట్టాడు. ఎక్కడ మాట్లాడి అతన్ని దూరం చేస్తుందోనని మరింత పట్టు బిగించాడు. ఇక ఎంత గింజుకున్నా వదలడు అని సైలెంట్ అయిపోయింది. ఇక తను కూడా మరో గంటపాటు నిద్రలోకి జారుగుంది. గంట తర్వాత అతని మొబైల్ రింగ్ అవుతుంటే ఇద్దరికీ మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని హలో అన్నాడు. ఆమెను వదలకుండానే. మాట్లాడితే ఆమె మాటలు అటువైపు వ్యక్తికి వినబడతాయని సైలెంట్గా వింటోంది. సార్, ఈ ఊరి పెద్ద మనుషులొచ్చారు, మీతో మాట్లాడతారంట అంటుంటే ఓకే, ఐ విల్ కమ్ అంటూ కాల్ కట్ చేసి ఆమె మీద నుండి లేచి కూర్చొని ఒడిలోకి తెచ్చుకొని ఆమె మెడ మీద ముద్దు పెడుతూ లవ్ యూ బేబీ అన్నాడు హస్కీగా. అతని వాయిస్కి గుడ్లు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంది వైనవి. ఏంటి మాట్లాడావు? పిచ్చెక్కిస్తున్నావే, నన్ను దూరం పెట్టి. డోంట్ లీవ్ యూ. ఆమె వేళ్లని పెనవేసి చేతికి ముద్దిస్తూ అన్నాడు. ఆమె నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దే ఆర్ వెయిటింగ్, పద అంటూ అక్కడి నుండి లేస్తుంటే అతని చెయ్యి పట్టుకొని నా కోసం ఇంత కష్టపడడం అవసరమా? ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు? హ్యాపీగా మీ పని మీరు చూసుకుంటే మీకు నచ్చినట్లుగా బ్రతకొచ్చు కదా. నా కోసం మీరు ఇలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. నెక్స్ట్ సీఎం కావాలంటే ఇలాంటి తిప్పలు తప్పవు కదా అని కన్ను కొట్టి ఆమెను అమాంతం ఎత్తి వాష్రూంలో దింపాడు. సడన్గా జరిగిన దానికి ఆమె కళ్ళు పెద్దవైతే ఏం చేస్తున్నారు మీరు అని కంగారు కూడిన గొంతుతో అడిగింది. మనిద్దరం కలిసి బాతింగ్ చేద్దాం, ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదుగా అంటూనే షవర్ ఆన్ చేశాడు. గుడ్లు పెద్దవి చేసి అసలేం చేస్తున్నారు మీరు? నా డ్రెస్ మొత్తం తడిచిపోయింది చూడండి, ఇప్పుడు నేను బయటకెలా వెళ్ళాలి అని ఏడుపు మొహం పెడుతుంటే నీటి బిందువులు పడి ఆమె ఫేస్ ఇంకా మెరుస్తుంటే ఫేస్ పై పడ్డ నీటి చుక్కలని నాలుకతో లిక్ చేస్తూ తడిగా మారిన పెదవులు హనీ లిప్స్లా మరింత ఆకర్షణీయంగా మెరుస్తుంటే పెదాలనందుకున్నాడు. ఎప్పుడైతే అతని నాలుక స్పర్శ ఆమెను తాకిందో మైమరిచిపోయి కళ్ళు మూసుకుంది వైనవి. ఇక ఇద్దరి పెదాలు నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతుంటే ఇద్దరి ఒంటి నుండి వేడి ఆవిర్లు పుడుతుంటే అతని వీపును చుట్టేసింది వైనవి. ఇక తడిగా మారిన ఆమె డ్రెస్ నుండి అందాలు స్పష్టంగా కనిపిస్తుంటే అతనిలో కోరికలు మరింత బలపడడంతో ఒంటి మీద డ్రెస్ చిన్నగా దూరం చేస్తూ ఆమె వీపుని చుట్టేశాడు. అతను ఇక చల్లగా తాకిన గాలికి వెచ్చటి వస్త్రంలా మారి ఆమెను అల్లుకుపోయాడు. ఇక ఆమె పెదాలని వదిలి
కంఠం మీదుగా కిందకి వస్తున్న అతని పెదాల తాకిడికి ఆమె ఎద ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఆమె నోటి వెంట నిట్టూర్పులు అతన్ని మరింత రెచ్చగొట్టాయి. ఇక వాళ్ళిద్దరి కలయికకి 2 నెలల ఎడబాటు రావడంతో అతనిలో కోరికలు కంట్రోల్ అవ్వక ఆమె ఎద మీద చిన్నగా బైట్ చేశాడు. అలా కొరకగానే చిన్నగా ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న అతన్ని చూసి షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది. ఇంతసేపు అతనికి నేను ఇలా లొంగిపోయానని అసలు ధ్యాస కూడా లేదు ఆమెకి. ఆమె ఏం చేస్తుందో అంతలా మాయ చేశాడు. ఆమె ఒంటి మీద టాప్, ఇన్నర్, బాటమ్ పాయింట్ తప్ప ఇంకేం లేకపోవడంతో కోపంతో అతని గుండెలపై చెయ్యి పెట్టి వెనక్కి తోస్తుంటే జరగట్లేదు. అతని భుజం మీద గట్టిగా కొరికి దూరం జరుగు అంటూ అరిచింది. ఆమె అరుపుకి ఈ లోకంలోకి వచ్చి అంత గట్టిగా అరుస్తుంటే కోపంతో ఆమెను చివాల్న చూసి జుట్టుపట్టి ఎందుకు అరుస్తున్నావు? డోంట్ షౌట్, ఐ వాంట్ ఇట్. ఇప్పుడు గనక నాకు సపోర్ట్ చేయకపోతే ఐ విల్ ఫక్ యూ హార్డ్ అంటుంటే అతని చెంప చెల్లుమనిపించింది. ఆర్ యు మ్యాడ్? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అరుస్తున్న ఆమెను గుడ్లు ఉరిమి చూస్తూ షటప్, జస్ట్ షటప్. అసలేమనుకుంటున్నావే? నేను నిన్ను బ్రతిలాడుతున్నాను కదా అని నన్ను లెక్కలో పెట్టట్లేదు. నా కోరికలను అన్ని చంపుకొని నేనున్న పదవిని కూడా మర్చిపోయి నీకోసం ఇంత దూరం ఊరిని మార్చాలన్న వంకతో వస్తే నన్ను అవాయిడ్ చేస్తావా? అసలేమనిపించట్లేదా నీకు? ఒక్కసారి కూడా అయ్యో అనిపించట్లేదా? నేనిక్కడ ఉండడం వల్ల ఎన్ని కోట్ల నష్టం వస్తుందో నీకు తెలుసా? అయినా సరే నీ కోసం వచ్చానే, అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు? నా మనసులో లేని వాళ్ళని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలా? ముందు నువ్వు చేసుకో. ఆ అభిగాడు నీకు ప్రపోజ్ చేశాడుగా, వాడిని పెళ్లి చేసుకో. అప్పుడు నేను కూడా నా మరదల్ని పెళ్లి చేసుకుంటా. చేసుకుంటావా అని ఆమె జుట్టుపట్టి దగ్గరికి లాక్కొని 1/2 ఇంచు దూరంలో అతని ఫేస్ పెట్టి అడుగుతుంటే మొదటిసారి అతన్ని చూస్తే చాలా భయం వేసింది ఆమెకి. అంత కోపం ఎప్పుడు చూడలేదు. ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. అతను మాట్లాడుతున్న మాటలు తూటాల్లా వస్తుంటే భయంతో కళ్ళు గట్టిగా మూసేసింది. చెప్పు అంటూ ఆమె దవడలు పట్టాడు. ఏడుస్తోంది కానీ సమాధానం ఇవ్వట్లేదు. పెళ్ళి చేసుకో కదా, మరి నేనెలా చేసుకుంటాననుకుంటున్నావు? చూడు వైనవి, నాకు నువ్వు మాత్రమే కావాలి, నాట్ అనదర్ వన్. యువర్ బాడీ ఈజ్ బిలాంగ్స్ టు మీ, ఓన్లీ మీ, నాట్ యూ. ఆల్రెడీ ఎప్పుడో నాది అయిపోయింది. ఎక్కువ మాట్లాడితే ఆ హక్కు నీకు కూడా లేదు. ఇకపో అంటూ విసురుగా వదిలిపెడుతుంటే కన్నీళ్లతో చూసి అతని మాటలకి సమాధానం చెప్పకుండా ఆమెను చూసుకుంది. ఈ అవతారంలో ఎలా బయటకెళ్లాలో అని. ఇక అతనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిన అతన్ని అలాగే చూస్తూ నిలబడిందే కాని అక్కడి నుండి కదల్లేదు. ఇదిగో అంటూ తన డ్రెస్ తీసి ఆమె మీదకి విసిరికొట్టి మరో వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. నువ్వు మా బావని వదిలి వెళ్ళకపోతే నేను ప్రాణాలు తీసేసుకుంటాను. నీ వల్ల ఒక ప్రాణం పోతుంది, గుర్తుపెట్టుకో. ఆ పాపం నిన్ను నిలువున వెంటాడుతుంది నువ్వు చచ్చే వరకు. నా బావ లేకపోతే నేను బ్రతుకున్న శవంతో సమానం. నా బావ ప్లేస్ని వేరే వాళ్ళకి ఇవ్వలేను. నువ్వు వచ్చి 2 రోజులే అవుతుంది. నువ్వే మా బావని వదిలిపెట్టలేకపోతున్నావు. మరి నేనెలా వదులుతాను? నువ్వేం చేస్తావో తెలీదు. నా బావని వదిలి వెళ్ళిపో అన్న మాటలు ఆమె మైండ్లో ముల్లులా గుచ్చుతున్నాయి. ఆమె ఊహించుకోవట్లేదు. దివ్యే వార్నింగ్ ఇచ్చింది. ఇక ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా అక్కడి నుండి వాష్రూమ్కెళ్ళి ఫ్రెష్ అయ్యి అతనికి చెప్పకుండానే వెళ్ళిపోయింది వైనవి. ఇక మౌర్య కూడా ఆమెను ఆపలేదు. ఎక్కడికి వెళ్తున్నావని కూడా అడగలేదు. ఇక అతను కూడా ఫ్రెష్ అయ్యి అదే సీరియస్నెస్తో బయటకు వెళ్ళిపోయాడు. సార్ మీతో మాట్లాడడానికి ఈ ఊరి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అంటుంటే సరే అంటూ ఊరి రచ్చబండ దగ్గర మీట్ అయ్యారందరూ. ఇక ముఖ్యమంత్రి సార్, ఊరి అభివృద్ధికి మీరు ఎంతగానో తోడ్పడుతున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక ఈరోజు మంచి రోజు కావడంతో అమ్మవారికి పూజ చేసి హాస్పిటల్కి శంకుస్థాపన మీ చేతుల మీదుగానే జరిపించండి సార్ అంటుంటే సరే అన్నాడు. ఇక అక్కడి నుండి భూమి పూజ చేయడానికి ఊరి పెద్ద మనుషులు అందరూ కలిసి బయలుదేరారు. అప్పటికే పంతులు గారు కూడా రావడంతో శంకుస్థాపనకి అన్నీ సిద్ధం చేశారు. ఇక అంతా మార్నింగ్ అక్కడ ఊరి పెద్ద మనుషులు తప్ప అమ్మాయిలు ఎవరూ లేకపోవడంతో పంతులు గారు ఈ ఊరి ఆడపడుచు ఒక్కరైనా ఈ పూజలో పాల్గొనాలి అని చెప్పడంతో వినయ్ సరే అంటూ వెళ్ళాడు. ఇక తనకి ఆ ఊరి అమ్మాయి వైనవి తప్ప ఎవరూ తెలియకపోవడంతో పంతులు గారు పిలుస్తున్నారని చెప్పి తీసుకొచ్చాడు.
అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు వైనవి అక్కడికొస్తుందని మౌర్య. ఇక ఆ ఊరి హాస్పిటల్ కోసం పూజ చేస్తున్నారని అర్థమయ్యి, అక్కడ మౌర్య ఉన్నాడు అని వెనకడుగు వేసింది కానీ, ఆ ఊరి బాగు కోసం చేసే పనులలో వెనకడుగు వేయకూడదు అని మౌర్యతో కలిసి పూజ చేసింది. ఆ పూజలో ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదు. చాలా కోపంగా ఉన్నాడు మౌర్య. అతను వదిలే శ్వాస చెబుతోంది అతను కోపంగా ఉన్నాడని. ఇక పట్టించుకోనట్లుగానే పూజ చేసి, వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది వైనవి. ఆమె నిర్లక్ష్యానికి మరింత కోపం వస్తున్నా అణుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మౌర్య కూడా. ఈ ఊరిలో హాస్పిటల్ కడుతున్నందుకు ఆ ఊరి ప్రజలకి సంతోషం అంతా ఇంతా కాదు. ఇక నవరాత్రులలో అమ్మవారి రెండవ అవతారం గాయత్రీదేవిగా పూజలందుకుంటోంది. ఇక ఆ పూజ కూడా మౌర్య చేతుల మీదుగానే జరిపించాలి అనడంతో మనస్ఫూర్తిగా పూజలో పాల్గొన్నాడు మౌర్య. ఇక ఆ పూజకి అటెండ్ అవ్వలేదు వైనవి. ఇక ఆ రోజు మొత్తం మౌర్యకి కనిపించలేదు. మౌర్య కూడా ఆమెను కలవాలి అనుకోలేదు. ఎందుకో తెలీదు. చాలా కోపం వచ్చేస్తోంది అతనికి. అతని లైఫ్‌లో ఎవరికీ లొంగలేదు. కాంప్రమైజ్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం వైనవి కోసం అవన్నీ చేస్తున్నాడు కానీ, ఆమె అర్థం చేసుకోకపోవడం వల్ల కోపం వస్తుందేమో. వినయ్ కూడా మౌర్యని కదిలించాలి అనుకోలేదు. అతని వర్క్‌లో చాలా బిజీగా ఉన్నాడు మౌర్య. పండగ బిజీలో లెంతీ ఎక్కువ ఇవ్వడానికి కుదరట్లేదు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.